వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్మాసిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, అమలాపురం పట్టణంలోని శ్రీరాంపురంలోని ఓ వెల్డింగ్ షాప్లో బుధవారం ఉదయం 5 గంటలకు గుర్తు తెలియని 3 వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వెల్డింగ్ షాప్లో ఉన్న ఐరన్ మెటీరియల్తో పాటు ఫ్లెక్సీ ఫ్రేమ్లు రిక్షాలో తరలించుకుపోయారు. నూతన సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు. హన్మకొండలోని 6వ డివిజన్లో 65 లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు హెల్ప్ లైన్ 181కి డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే చోట ఈ సఖీ కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఓకే
రోజు కొట్టుకుంటే అలవాటు అయిపోయింది. ఒకటి దెబ్బ జరుగుతాను. అది కూడా కొట్టండి. ఆయనతో కూడా కొట్టండి. ఆయనతో కూడా కొట్టండి. అన్నయ్య అంటే అంతే అనిపిస్తుంది. ఎవరు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, కార్పొరేటర్ మధు గారికి, అనితారెడ్డి గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేరు నమస్కారాలు. సుమారు 68 లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేటర్ ఈరోజు తీసుకురావడం జరిగింది. మంచి శుభ పరిణామం. దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు, విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో లేదా అత్తమామలు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్ని విధాలు కాకుండా ప్రతి ఒక్కటి అసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కానవసరం లేదు. కేసు పైన లేనప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం, వారి యొక్క విచారణ చేయడం, వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది. కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖీ సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద, హన్మకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద, అలాగే మేయర్ మేడం, కార్పొరేటర్ కేసెస్ రావడం జరిగిందన్నారు. సో 1600 ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతులు కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు. మీడియా సమావేశంలో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు. వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్కు చెంప చెల్లుమనిపించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన భూపాల్ రెడ్డి కొలిమిగుండ్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలని కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మంత్రి సోదరుడు దౌర్జన్యానికి నివ్వెరపోయిన భక్తులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పండో ఆనకట్ట దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో చండీగఢ్ మనాలి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ये रोड ही टूट गया है। ये रोड चला गिरा। हां डैमेज हो गया रोड। बस पीछे रहो ये ऊपर से हो रहा है टोटल क्लोज फंसी गया और खोजों ने टोटल क्लोज रोड है सारा चली गया डैम हो गया देखो मैं पाऊँ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూ సర్వే నిర్వహించడానికి పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేసి మా భూమి మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సర్వే కోసం అధికారులను ఎలా పంపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక రైతులు తమ భూమిలో అధికారులను అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పిన రైతులు నేను సార్ ఈ పెళ్ళి వస్తున్నారా అట్లా ఓవరాల్ గా మాట్లాడితే కుదరదు. మీరు ఏదైతే చూసి సార్ తర్వాత చిన్న విషయం కూడా చెప్పారు సార్ ఏదైతే క్లియర్ గా అప్పుడు ఎక్కడెక్కడో పోయేసి ఈసారి అటువంటి అర్థం కాబట్టి సార్ మాట్లాడారు. ప్రతిపాడు ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహనాడ్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులకి ఐక్యతపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనమంతా అనుకుంటా ఉన్నారు. మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులారా. మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా. అది అందుకని అంబేద్కర్ సాబ్ ఏం చెప్పాడంటే రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సెసెంట్ ఫైట్, నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా, మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ వద్దులని ఆయన మీ కుటుంబాలను అట్లీస్ట్ బాగా చూసుకోండి. మీరేమీ మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్టెంట్గా కింద తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే, మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు మిత్రులారా. రండి తెలుగు రాష్ట్రాల్లో 59
ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే 100లో 4 బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా. అంటే మనకు మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? దేశం మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట నిజమే మాదిగల కన్నా. కానీ ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. మీరు ఒకసారి ఆలోచించండి. మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా. దేశం మొత్తం మాదిగలైనప్పుడు మరి కాంశీరామ్ గారు ఒక మాట అన్నారు, యా ఆర్యస్థాన్ నహీ హై ఏ చమర్స్థాన్, ఇది మాదిగల దేశం, ఆర్యుల దేశం కాదన్నారు. ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని, మాలలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా దొబ్బేస్తున్నారని, ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మేళ దళితుల మేనమామ మాలలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలోనే రిజర్వేషన్ దొబ్బేస్తున్నారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా సమాజంలో వర్గాలు నిజమే దొంగలేమో మాలాళ్ళు ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి, నేను ముందుంటాను, రండి మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి, కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కళ్ళు తెరవండి, విషయం తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి, సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం, పార్లమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, అవసరమైతే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా. రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో, అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గత 12 ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలిస్తూ రైతు కార్మిక కర్షక దోపిడీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో సిపిఐ పార్టీ వరంగల్ 2వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. అంబానీ, అదానీ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిగా హిందుత్వ ఎజెండాలో పనిచేసే ప్రభుత్వం యాత్రికుల పైన, పర్యాటకుల పైన కూడా మరి ఆ రకంగా పుణ్యక్షేత్రానికి పోతే అనుసరించేటువంటి మతోన్మాద చర్యలను, అలాగే పౌరత్వాన్ని మన జాతీయ సమితి మహాసభలు తీర్మానం చేసుకుంటాం, రేపు రాష్ట్రం చేసుకుంటాం. ఆదాని, అంబానీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా వాళ్ళ సహజవలను కట్టబెట్టు మరి ప్రభుత్వ సంస్థల్ని విలీనం చేస్తున్న పరిస్థితులు. వైద్యుల రైతులకు 3 చట్టాలు చేసి వాటిని మోసం చేసి, కార్మికులకు సంబంధించి 29 చట్టాలు తీసుకొచ్చి, చట్టాలు ఉంటే 4 కోట్ల కింద విభజించి మనకి సమ్యాకంగా రద్దు చేస్తూ ఉండండి. 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి కుట్ర చేసింది కాబట్టి దానికి నిరసనగా సార్వత్రిక సభలు 9వ తారీఖున జరిగినాయి. కాబట్టి ఇవాళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీర్థంలపైన, మోడీ ప్రభుత్వం విధానాలపైన రైతుల పక్షాన, కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, యువజన పక్షాన, మహిళల పక్షాన ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని ఎర్ర జెండా పార్టీలలో ఒక వేదిక మీదకి రమ్మని, తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్నాయం రూపొందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, వామపక్షాల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష అనుకుంటా ఉన్నారు. అలాంటి దానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన అడ్వకేట్ కూడా. ఆయన ఖమ్మం పోయి ఏమంటుందంటే, ఖమ్మం ఒకనాడు కమ్యూనిస్టులకు ఇల్లా, ఇప్పుడు మాకు ఇల్లా అవుతుంది, ఈ కమ్యూనిస్టులు మా పార్టీ ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉండాలి అని తెలిసి కూడా ఏమిటి కమ్యూనిస్టులు ఏంటి, ఈ బీజేపీ ఏంటి? బీజేపీ మతోన్మాద పార్టీ, ఈ దేశం వరకు పరిమితమై అందులో ఊర్జా వర్గాలకి లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేసే పార్టీ, పేదోళ్ళ రక్తాన్ని తాగే పార్టీ, పేద ప్రజల బతుకులు పీల్చుపి చేసే పార్టీ. ఆఖరికి నిన్ననే చూసినాం. ఇవాళ చూస్తే ఈజీఎస్ కూడా నిధులు కోత విధించిన పార్టీ, అంటే కూలీళ్ళ నూలు కొట్టే పార్టీ ఈ బీజేపీ. అందుకనే ఖబర్దార్ రామచంద్ర గారు, కమ్యూనిస్టులు నిప్పులాంటి వాళ్ళు ఎలాంటి వాటికి పార్టీ ప్రయోగం చేసేది కాదు. ఆన్సర్ సిద్ధాంతం పునాదుల మీదనే కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగుతాయని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళని పిచ్చి పార్టీ మానుకోమని చెప్పి తెలియపరుస్తూ రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇంకా మరి నీళ్లు నిధులు నియామకానికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాసరికి లేదు, ఇక్కడ పక్కా ఇల్లు ఇలాంటి సమస్యల పైన కొంత ఆచరించి అడుగేయాల్సిన అవసరం ఉంది. వరకచెర్ల పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసేదానికి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో సిపిఐ వరంగల్ జిల్లా పార్టీ మరిన్ని రానున్న కాలంలో ప్రజా సమస్యలపైన తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకోవడం మన రాష్ట్ర అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ అభిలాష బిస్టా విధుల పట్ల తెలంగాణ పోలీస్ సేవలు ఎంత అద్భుతమో వారి క్రీడా ప్రతిభ కూడా అంతే తరహాలో ఉండాలని ఆశించారు. నేడు వరంగల్లో జరుగుతున్న 69వ ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో తెలంగాణ సత్తా చాటుతుందని ఆశించారు. విధులు ఎంత ముఖ్యమో క్రీడా ప్రతిభ కూడా అంతే ముఖ్యమని కొనియాడారు. గౌరవ శ్రీమతి అవినాష్ మిస్ ఐపీఎస్ గారు రావటం జరుగుతుంది. వారు వచ్చిన అకాడమీ డైరెక్టర్ గౌరవ శ్రీమతి అవినాష్ మిస్ ఐపీఎస్ గారు స్వాగతం పలుకుతుంది. గౌరవ శ్రీమతి అభిలాష్ మిస్ గారు ఐపీఎస్ డైరెక్టర్. అన్ని విభాగాలకు చెందినటువంటి కెప్టెన్స్ మార్చ్ పాస్ట్లో పాల్గొనడానికి ముఖ్య అతిథి నుండి రావడం జరుగుతుంది. వారంతా కూడా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి అలాంటి జ్యోతిని కార్యక్రమ ముఖ్య అతిథి వెలిగిస్తున్నారు. వారితో పాటుగా ఇక్కడ అందరూ కూడా వెలిగిస్తారు. గౌరవ శ్రీమతి షమీమా గారు, సలీమా గారు, గౌరవ సలీమా గారు. Scientific aids to investigation, anti-sabotage, computer awareness, dog squad competition, police photography and police videography competitions. ఈ 5 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇందులో యాంటీ నార్కోటిక్స్, వాసన, సార్మినార్, సిఐడి, సైబర్స్ అండ్ గ్రీన్హౌస్, రాచకొండ, రాజన్న, యాదాద్రి, భద్రాద్రి 3 రోజుల పాటు జరిగేటటువంటి పోటీలలో తమ ప్రతిభా పాఠవాలను నారాయణ గారు వాసన జోన్ గౌరవ డైరెక్టర్ గారికి అందజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం అందరం వారిని స్వాగతిద్దాం. 3 రోజుల పాటు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. और अच्छा कैसे करें, उसको और शोभा कैसे लाएं, उसको और इनोवेट करके और अच्छा कैसे बनाएं, ये एक कंपटीशन से मालूम चलता है. आप सब लोग ऑलमोस्ट, बिकॉज तेलंगाना पुलिस के हैं, सब ऑलमोस्ट बराबर दर्जे के हैं, पर जब हम लोग अपना कदम नेशनल ड्यूटी पीठ में रखेंगे तो आप में से बेस्ट ऑफ द बेस्ट वहां जाएगा. तो आई एम श्योर, जैसे भागवत साहब ने अभी बोला, 18 से ज्यादा नेक्स्ट टाइम हम लोग क्लीन स्वीप करके सारे मेडल्स लेके आएंगे. मुझे आपसे बड़ी उम्मीद है. నాకు చాలా అది ఉంది, ఒక హోప్ ఉంది మీ అందరి మీద. ఇన్నోవేషన్ ఐడియా టు ద ఫీల్డ్. పోలీస్ డ్యూటీ మీట్ ఆల్సో ఇంకా ఇంపార్టెంట్ పని ఉంది పోలీస్ డ్యూటీ మీట్కి. ఎందుకంటే మేము అందరూ మా యూనిట్స్లో ఒక కన్ఫైన్గా అయిపోతున్నాము. కానీ ఇట్లా డ్యూటీ మీట్లో వచ్చి మీ డిస్ట్రిక్ట్లో ఏం నడుస్తుంది, మీ యూనిట్లో ఏం నడుస్తుంది, అది ఒక కోఆపరేటివ్ కొలాబరేటివ్ తెలంగాణ పోలీస్కి ఫీలింగ్ వస్తుంది. సో కీప్ దట్ నెట్వర్కింగ్ అప్ హియర్. Become, rather than Basra zone police, become Telangana police, and let us, I hope that whoever is the best wins the best. It is a competition. Do it in the best spirit of sportsmanship and do very well. I thank CP Warangal for inviting me, the IGCID, all other officers behind, winners of last duty meet, contestants of this duty meet, all the visitors,
It is my great pleasure to be here today. About 25 years back, I was a principal of this PTC, and it is मेरे को बहुत यादें आ रही हैं कि इस परेड ग्राउंड में सुबह उठ के कैसे हम लोग ट्रेनिंग करवाते थे. काफ़ी लोग उस समय के अब वारंगल कमिश्नरेट में तैनात हैं, एंड आई ऑफन मीट विद देम एंड दे रिमेंबर मी. इट्स वेरी नाइस. बट आज के मुद्दे पे आते हुए, ये हमारी स्टेट तेलंगाना स्टेट की दूसरी पुलिस ड्यूटी मीट है जिसमें आप सब भाग ले रहे हैं. 400 लोग डिफरेंट यूनिट से यहाँ आए हैं और मुझे बड़ी खुशी है कि आप सब लोगों ने समय निकाला और इस एक प्रोफेशनल कंपटीशन में भाग लेने की आपने एक प्रयास किया है. प्रोफेशनल कंपटीशंस बहुत इम्पोर्टेंट हैं. अगर आप नॉर्मली देखें तो हर पुलिस की एक रैंकिंग दी जाती है स्टेट में और कंट्री में, और अरसे से पहले एपी, अब तेलंगाना नंबर 1, नंबर 2 के स्तर में आता है हर चीज़ में, चाहे वो कम्युनिटी फ्रेंडली पुलिसिंग हो, चाहे वो टेक्नोलॉजी रिलेटेड पुलिसिंग हो, चाहे वो साइबर क्राइम कंट्रोल हो, एफिशिएंट. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.